తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు అంబరనంటాయి. ఊరు వాడలో భోగి సంబరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి మంటలను ఎమ్మెల్సీ కవిత వెలిగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు అలాగే ప్రజలు పాల్గొన్నారు. కోలాటం వాళ్ళు తప్ప ఎవరు ఉండకండి వేదిక పైన. ప్లీజ్ రిక్వెస్ట్. పరమేశ్వర్ గారు ప్లీజ్ మీరు అవకాశం ఇవ్వండి వేరే వాళ్ళకి. కోలాటం వాళ్ళు చెల్లెళ్ళు అయిందా? జాగ్రత్త జాగ్రత్త, దయచేసి సంతోష్ భాయ్. సగౌరవంగా తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా శాఖ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఊరు వాడలో భోగి సంబరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి మంటలను ఎమ్మెల్సీ కవిత వెలిగించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు పాల్గొన్నారు. దయచేసి సంతోష్ భాయ్. మరి ఇక్కడ హైదరాబాద్ శాఖ వారు అద్భుతంగా మొత్తం సంక్రాంతిని కళ్ళగట్టే విధంగా ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అద్భుతంగా పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున మీరు క్రియేట్ చేసి మొత్తం అట్లా వేసి ఆ తర్వాత గొబ్బెమ్మలతో ప్రారంభం చేసుకుంటే భోగి మంటలు, అట్లనే గంగిరెద్దులు, డూడు బసవన్నలు, అట్లనే చిన్న పిల్లలకు మనము బోడ పండ్లు పోసుకోవడంతో స్టార్ట్ చేస్తే హరిదాసు గారిని పిలుచుకొని వారికి ధన్యవాదాలు, వారికి కానుకలు సమర్పించుకొని బసవన్నలకు కానుకలు సమర్పించుకొని మరొక మంచి పల్లె వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఒగ్గుడోలు కళాకారుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అట్లనే తొర్రూరు నుంచి వచ్చిన డప్పు కళాకారుల బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చక్కటి ముగ్గులు పెట్టినటువంటి ఆర్టిస్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జాగృతి సంస్థ చేసే ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ఇక్కడ ప్రదర్శింపజేసినందుకు హైదరాబాద్ శాఖ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి వేడుకలపై మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, కేబీఆర్ పార్క్ దగ్గర జరుగుతున్న భోగి వేడుకలపై మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, అక్కడ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేశారు? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేబీఆర్ పార్క్ వద్ద ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. సంక్రాంతి కంటే ముందు జరిగే ఈ భోగి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజాము నుంచే భోగి మంటలతోటి ప్రజలందరూ కూడా తమ యొక్క సంక్రాంతి పండుగలని సాక్షించినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన కేబీఆర్ పార్క్ వద్ద చూస్తున్నాం, జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి వచ్చి భోగి వేడుకల్లో పాల్గొన్నది. జాగృతి నాయకురాలందరూ కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. భోగి మంటలు వేసి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా దీవించి, అంటే వారికి మనము రేగి పండ్లతోటి అదేవిధంగా ధాన్య రాసులతోటి ఎలానైతే వాళ్ళు దీవిస్తామో అలానే చిన్నపిల్లల్ని దీవించి ఆ విధంగా వేసిన తర్వాత ఇక్కడ గంగిరెద్దులు, అదేవిధంగా హరిదాసులతోటి, డప్పు కళాకారులు, అదేవిధంగా వాయిద్య డోలాలతోటి
మంచి ఘనంగా ఇక్కడ భోగి వేడుకలు కూడా కేబీఆర్ పార్క్ వద్ద ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి వచ్చి భోగి మంటల్ని ఆమె ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఆమె కూడా ఒక ప్రసంగం కూడా అంటే కొన్ని అంశాలు కూడా ఆమె మాట్లాడింది. ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ భోగ భాగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అందరూ కూడా చెడుని వదిలి మంచిని ఈ రోజు నుంచి భోగి పండుగ రోజు నుంచి కూడా ఒక నూతన ఆలోచనతోటి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక మనం చూస్తున్న ప్రస్తుతం అయితే ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద మహిళలందరూ కూడా భోగి వేడుకలు అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రారంభమైనటువంటి ఈ భోగి వేడుకలు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా చేరుకున్నారు. చూస్తున్న మన విజువల్స్ లో ఇక్కడ కేబీఆర్ పార్క్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకే ఈ యొక్క భోగి మంటల్ని స్టార్ట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా చేరుకున్నారు. జాగృతి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భోగి వేడుకలు ఇక్కడ అంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మన స్టేజ్ పైన కూడా చూస్తున్న మహిళలందరూ కూడా ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సో వాళ్ళందరూ జాగృతికి చెందించినటువంటి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, అదేవిధంగా కేబీఆర్ పార్క్ వచ్చేటువంటి వాకర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కేబీఆర్ పార్క్ వద్ద ఈ యొక్క భోగి వేడుకల్లో పాల్గొని ఇక్కడ అందరూ కూడా ఇక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ అంటే వాస్తవంగా మనం పల్లెటూరులో చూస్తుంటాము. ఈ విధంగా భోగి స్టేజ్ అంటే ఏర్పాటు చేశారు. అక్కడ అంటే సిటీలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసి మంచి ఇక్కడ ఘనంగా ఎంతో ఇక్కడ భోగి వేడుకలందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత ఇక్కడికి వచ్చి ఈ భోగి వేడుకల్లో పాల్గొని ఇక్కడ కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు ఇక్కడ ప్రసంగించి ఆమె వెళ్ళడం జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ సాయిదురు. మిగతా వాళ్ళందరూ కూడా వేదికకు రావాలని కోరుతున్నాం. కోలాటం వాళ్ళు తప్ప ఎవరు ఉండకండి వేదిక పైన, ప్లీజ్ రిక్వెస్ట్. పరమేశ్వర్ గారు ప్లీజ్ మీరు అవకాశం ఇవ్వండి వేరే వాళ్ళకి.